ఏ దిక్కునున్నావో వానదేముడా నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు వానదేముడా, దక్షిణాన జల్లు జల్లు వానదేవుడా. ఇట్లా జానపదాలకు వాళ్ళ జీవితాన్ని ముడిపెట్టి రాసినటువంటి ముచ్చల సత్యనారాయణ గారు అసంటోలే ఉండదా? కలపాలి కలపొద్దన్నప్పుడు జరిగిన చర్చలలో కూడా తన ఎంతో సాహిత్యం. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ. ఇట్లా ఇట్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటి రేణీ స్వాలింగ్ జమ్మా జమ్ లెగ్ పిసల్ కే గిర్ గయే హమ్, ఇస్లియే ఫిద్వి కుడ్ నాట్ కమ్ వన్డే రుక్స చాతే హమ్ అని బాల్యం నుంచే ఇట్లా రాసినటువంటి ముచ్చల సత్యనారాయణ గారు అసంటోళ్ళు అంటరానితనానికి వ్యతిరేకంగా, వివక్షలకు వ్యతిరేకంగా ఉండి కూడా సాహిత్యాలు రాసి వాళ్ళకు బడులు చెప్పి ఆ చాకుపీస్తోని పాఠాలు నేర్పించినటువంటి, దళితుల ఇళ్లకు పోయి కూర్చొని వాళ్ళకు పాఠాలు నేర్పించినటువంటి సంఘ సంస్కర్తలు ముచ్చల సత్యనారాయణ గారు అసంటోళ్ళు అటువంటి పెట్టొద్దా?